దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏకవజావన సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థన చేయుచుండగా ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ ఆలోచన, సహాయము, సహకారణ మాకు నాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరిచి ఆదరించి ఆయుధపరిచినావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను స్తుతిస్తుండగా, నేను గణపరుస్తుండగా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి చెవికి మా ప్రార్థనకు నెరవేర్పును అందిస్తావని ఆశతో నీ పాదముల యొద్దకు చేరిన మమ్మలను నీ ఆత్మ నడిపింపు చేత వర్ధిల్లించేమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రికును కుమారునికును పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగ యుగముల మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తివైన నిన్నెవరును కలగ చేయరు. నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రంలో. దేవాన్ని వెలుగువై ఉన్నాం, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నాం, జీవులలో కండ్లకు వెలుగుచ్చున్నాం గనుక నీకు స్తుతులు. దేవా, నువ్వు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడిన తండ్రి గనుక నీకు స్తుతులు. దేవా, నువ్వు వెలుగు నాయన. దేవా, నువ్వు సుసంతుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరునూ సలహా ఈయనక్కర్లేదు. నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు మా వందనములు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు 7 మాట తలనొప్పి హింస నీకు అర్మయోని గిద్దము అడుగు నీ కడతర కనుగొయ్యే మట్టి కాయలు నీకు అగ్నిగముదనే రాస నీకు. సాతానా, దురాత్మలారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గర్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమనిది. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తిని నిశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరు నుండి ఆయన విడిపించును, నాశనకర్మ తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేలము, డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు గోనముకైనను, చీకటిలో చంచు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడిని దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారను సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చు తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుందరు. నువ్వు సింహములు, నాగపాములు దొరకదవు, కొత్త సింహములను, భుజంగములను అనగు దొరకెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుకనే అతను తప్పించదని, అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనుక అతను గనపరచదని, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదని, శ్రమలో నేను అతనికి తోడైండుదని, అతను విడిపించి అతను గొప్ప చేసేదని, దీర్ఘాయుష్యతను తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదని. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని అనేక రీతిలుగా బలపరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే దేవుడు కృపామయుడు, దయామయుడు, సృష్టికర్త.
ఈ సృష్టికర్త చేసే పనులు ఎటువంటి అంటే ఆత్మ సంబంధమైన పనులు, ఆలోచన సంబంధమైన పనులు, మనుషుల ఎడల కరుణ, దయ, జాలిని చూపించే పనులు, మనుషుల పట్ల ఏ రీతినైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ రీతిని చూపించే దయా అనే, కరుణ అనే పదమును వాడే మాటలు. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా అనేక రీతిలుగా, అనేక విధములుగా మనకు కనబడుతూనే ఉన్నాయి. అయితే దేవుడు చెప్పే ప్రతి పదము, దేవుడు చెప్పే ప్రతి ఆలోచన ఆత్మ సంబంధంగానే ఉన్నది. ఎందుకు అంటే మనుషుల ఎడల ప్రభు చూపుచున్న ప్రేమ, ఆలోచన, ఆత్మీయతను అనేక రకాలుగా మనము కలిగి ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రియులరా, దేవుడు తన కృపను బట్టే కదా ఈనాడు మనుషుల్ని నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు అని మనం గమనించినప్పుడు ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలను అనేక రీతిలుగా నీకు నాకు బయలుపరుచున్న వారై ఉన్నారు. కనుక మనం ఆలోచన కలిగి ఆత్మీయ నడిపింపు కలిగినప్పుడు దేవుడు ఏ పట్ల మనకు ఆశను, అంటే ఆ ప్రేమను, ఆశను కల్పిస్తున్నాడు. లేకపోతే ఈ ఉదయకాలం మనం ప్రార్థన చేయాలని ప్రేరేప రావటం, లేకపోతే అల్లారం పెట్టుకోవటం, లేకపోతే మెలుకు రావటం, అంటే దేవునికి ఇచ్చే సమయము ఆసన్నమైనది, లెగమని మనకి ప్రేరేపణ కలిగి లేవటం, ఇవన్నీ ప్రక్రియ గొప్పగా జరుగుతాయి. ఊహించం అసలు ఎలా జరుగుతున్నాయో మనకే ఊహించని రీతిలో మన పట్ల జరుగుతున్నాయి. కనుక మనం ప్రతి విషయంలో ఒక ఆలోచన పద్ధతి, వినయము అంటే విధేయత, వినయము కలుగున్నప్పటికీ దేవుడు తన వాక్యము ద్వారా, తన వాక్కు ద్వారా కొన్ని విషయాలు మనకు అందిస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు మనం చదువుతున్నప్పుడు ఈ పాఠము ఏ రీతిగా ఉన్నది అంటే రోమాపత్రిక 11వ అధ్యాయము, అలాగైతే ఎడల నేను అడిగినదేమనగా, దేవుడు తన ప్రధానముని అంటే దేవుడు తన క్రియను ఏ రకంగా మనకు అందిస్తున్నాడు, ఏ రకమైన క్రియను మనకు చూపుతున్నాడు. నేను కూడా ఇశ్రాయేలుడును, అబ్రహాము సంతానమని, బెన్యామీను గోత్రం పుట్టినవాడును. తన ముందెడిగిన తన ప్రజల కొరకు దేవుడు చెప్పలేదు, ఏలియా కూర్చున్న భాగమును చెప్పలేదు కదా. ప్రభువా, వారును ప్రవక్తలు చంపిరి, నీ బలిపీఠమును పడగొట్టి నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీర్చొచ్చున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ప్రియుల, ఈ మాట ఎవరు చెప్పారంటే ఏలియా చెప్పాడు. ఎందుకంటే అనేక ప్రవక్తలు చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను అని ప్రాణ భయముతో, అంటే భయపడి, వాళ్ళకి రాణికి భయపడి వెళ్ళిపోతున్నాడు ఏలియా. అయితే ఈ ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా, అంటే స్వరము ద్వారా ప్రత్యక్షమై ఎదుర్కొని, ఏలియా ఎక్కడికి పారిపోతున్నావు అని మాట్లాడితే ధైర్యమును దేవుడు మనకిస్తాడు. సామాన్యమైన ధైర్యం కాదండోయ్. ధైర్యం ఇచ్చామంటే రాజులు సహితము భయపడతారు. రాజులు సహితం భయపడరు. గొప్పవారేమి, మరి సామంతలేమి, ధనికులేమి, రాజులేమి, ఎవరైనా కానీ భయపడాలి. ఎందుకంటే దేవుడు తన పిల్లలకు ఇవ్వవలసిన ధైర్యమును ఇస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమి చెప్పుచున్నది, బయలుకు మోకాలులోని 7,000 మంది పురుషులను ఏ శేషముగా ఉంచుకుని ఉన్నాను, అలాగునే కంపటి కాలమును సహితము కృపయకు ఏర్పడి శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతన ఎడల ఇకను క్రియల మూలము కాదు.
కాని ఎడల కృప కాకపోవను. అలాగాను యెహోవాను అంటే అలాగున ఏకువున అనగే ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు మనకు అర్థం చెప్తుంది. ఏంటంటే ఇకను క్రియల మూలముగే కాదు, కాని ఎడల కృప కృప కాకపోవును. అలాగని ఏమగును, ఇశ్రాయేలు ఎదుగునది అది వారికి దొరకలేదు. ఏర్పాటు కలిగిన వారికి దొరికెను, తక్కిన వారు కఠినమైతిరి. ఇంది విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రగత మనసును అంటే దేవుడు వారికి నిద్రమత్తు కలిగిన మనసును వారికి ఈనాటి వరకు కూడా కలిగి ఉన్నదని వారితో వారి విషయంలో దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఎవరంటే ప్రియుల, ఆనాడు ఏలియా సుమారు 3 లక్షల మైగని బయలు దేవతకు మొక్కుచున్న ఆనాడు రాజులైన వారిని ఏలియా గద్దించాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాటలు కొత్త నిబంధనలో గ్రంథములు ఎందుకు దేవుడు బయలుపరుస్తున్నాడంటే, తన ప్రవక్తలు ఎలా నడుచుకున్నారు, ప్రవక్తలు ఎలాగా ప్రవర్తించారు, ప్రవక్తలు ఎలా మాట్లాడారు, ప్రవక్తలు ఏ రకంగా ప్రవర్తించి ముందుకు నడిచారో ఈ విషయాలన్నీ కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు తన క్రియలను, తన ఆలోచనను ఈనాడు నీకు నాకు అందిస్తున్నాడు అంటే అది దేని వలన అంటే ఆత్మ సంబంధమైన వలనే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ప్రభు చెప్పుచున్నవాడు, వినుచున్న వారికి అందరికీ ఆదరణ కలిగించేవాడు. దానికి ఈరోజు నీవు కానీ నేను కానీ ఏ రకమైన క్రియలు మనము కలిగి ఉన్నాము, ఏ రకమైన తలంపులతో మనము ముందుకు నడుస్తున్నాం, ఏ రకమైన ఆలోచనతో మనం ముందుకు సాగుచున్నామనే విషయాన్ని ఇక్కడ ప్రభు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి, తన క్రియను బట్టి ఈనాడు నీకు నాకు గొప్ప ఆదరణను, ఆత్మీయతను ఇస్తున్నారనే విషయం మాత్రం మర్చిపోవద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆ జీవము ఎటువంటిదో మనకు చూపుచున్నాడు. అయితే ఇక్కడ వెనుకల చెవులు నిచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. మరియు వారు భోజనము, వారు క్రూడిగాను, గోనిగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. ఇక్కడ చూసారా, వారి భోజనము వారికి విరోధంగా ప్రవర్తించినట్టుగా ఉంటుందంట. తినే ఆహారం కూడా అనుకూలంగా వారికి దొరకదు అనే రీతిలో ఇక్కడ కనబడుతుంది. కనుక వారి కనులకు చీకటి కలుగును గాక, వారి ఈపి ఎల్లప్పుడూ వంగిపోనట్లు దావీదు చెప్పుచున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఒక ప్రవక్త వాక్యమును బయటకు ప్రవచింపచేయుచున్నాడంటే దాని యొక్క విధానం మరొక రకంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందో ఆత్మ సంబంధమైన అనేక రకాలుగా మన పట్ల ఉంటుందనేది విషయం మర్చిపోదు. అయితే కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారు పడిపోయినట్లు త్రొట్టిల్లగా అట్లనరాదు, వారికి రోసము పుట్టించుటకే వాడి త్రొట్టపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను. ఇక్కడ చూసారా, వారి త్రొట్టిల్ల వలన అన్ని జనులకు రక్షణ కలుగుచున్నది. ఇక్కడ మనము గమనించాలి ప్రియులరా, అన్య జనులకి ఇక్కడ ఏం కలుగుతుంది? క్రైస్తవుడు ఎప్పుడైతే వంగిపోతున్నాడో ఆ ప్లేసులోకి ఎవరు వస్తున్నాడంట? అన్యుడు వస్తున్నాడు. దేవుడిని ఆరాధించవలసిన వాడు, దేవుడు నియమించుకున్నవాడు, దేవుడు కొనియాడాలి అని నిన్ను నియమించుకుని నిన్ను బలపరిచి భూమి మీద మానవుడిగా సృష్టించిన వాడేమో బయలుదేవతకు ఎవరిని సహకరించి జీవిస్తున్నాడు. కానీ
ఏమంటే బయలుదేవతకు చేయవలసిన వాడేమో నిజమైన దేవుడు ఎవరో వెతుకుతున్నాడు. ఈనాడు చాలా మంది కూడా రహస్యంగా వెతుకులాడేవారే, ఎందుకు అంటే ప్రతివాడు అన్యుడై ఉన్నాడు. దైవభక్తి కలిగి మరి పాపభీతి కలిగి ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో జీవిస్తాడు. పుట్టు క్రైస్తవుడు ఎవరు కూడా లేడు. ఒకవేళ ఉన్నా అంతంత మాత్రమే. మీ పుట్టు క్రైస్తవులు అంటే మనకు మరి మాకు పుట్టిన పిల్లలు, మేము క్రైస్తవ యొక్క విశ్వాసముగా ఆహ్వానించి దేవుడిని అంగీకరించినప్పుడు మాకు తర్వాత కలిగిన పిల్లలు, వారికి కలిగిన పిల్లలు క్రైస్తవులుగా ముద్రించబడతారనేది లేఖనం చెప్తుంది. అంటే ఒక తరమేమో దేవుని అంగీకరించుటకు ఇష్టపడినప్పుడు రెండో తరము వరకు మూడో తరము వరకు స్థిరపరుస్తాడు దేవుడు. అంటే మొదటి 2 తరాలను దేవుడు పరిశీలన చేసి సరిచేసి మూడో తరం వచ్చినప్పటికీ ముద్రించుకుంటాడు. అంటే ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు తయారు చేస్తూ ఉంటాం. అవి మార్కెటింగ్ చేసినప్పుడు ఆ మార్కెట్లో 1-2 సార్లు చూడకుండా దాన్ని స్థిరపరిచి ఇది గ్యారంటీ సరుకు అని మనం సర్టిఫికేట్ ఇవ్వలేము. ఎందుకంటే అది ప్రజల నుంచే రావాలి సర్టిఫికేట్. ఎలాగంటే ఇది గ్యారంటీ వస్తువు, చాలా మన్నికమైన వస్తువు, ప్రజలే దాని గురించి సాక్ష్యం చెప్పాలంటే నువ్వు చేసే సరుకుని నాణ్యత కలిగి చేయాలి. అంటే మనం చేసే ప్రార్థన విశ్వాసముతో, భక్తితో, భయముతో, పాపభీతిని మొదటి తరము వారు మరి పాపాన్ని తరవటకు, పాపమును పారదోలటకు మొదటి తరము వారు ఎంతగా ప్రయత్నిస్తున్నారో రెండో తరము వారు కూడా ఇంకా బలమైన ప్రయత్నం చేసినప్పుడు మూడో తరము వారికి సులువైన మరి దేవుడు మార్గమును ఇచ్చుతాడు. అందుకని వారితో అప్పుడు మూడో తరము వారిని పనివారిగా దేవుడు ఎంచుకుంటాడు. మొదటి తరము వారిని ఎంచుకుంటాడు, కానీ వారి తరము కఠినతరముగా ఉంటుంది. అంటే ప్రవచనాలు ఇచ్చినా కానీ వారి కఠినతరం లేఖనమును ఏ రకంగా ధ్యానం చేయాలో భయపడుతూ ధ్యానం చేస్తారు. మూడో తరము వచ్చేవారికి ఎలాగంటే ఆత్మతో నింపబడి వారి జన్మంలోనే దేవుని ఆత్మ ప్రవేశిస్తుంది. తల్లి గర్భమునున్నప్పుడే మా దేవుని ఆత్మ ప్రోత్సాహంతో ఆ మనిషి మరి ఏం చేస్తాడంటే తల్లి గర్భములు రూపించబడతాడు, దేవుని ఆత్మ చేత రూపించబడతాడు. అంటే ప్రతి మానవుడు రూపించబడట్లేదంటే ఉన్నాడు, కానీ కొందరకు ఉన్నారు మనుషులుగా దేవుని ఆత్మతో నింపబడినప్పటికీ పాపభీతి అనేది మనుషుల్ని వెంబడిస్తుంది. అందుకనే మొదటి తరముకు రెండో తరము వరకు కూడా పాపభీతిని పారదోలటకు 2 తరాలకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీవుగా పారదోలినప్పుడు మీ మూడో తరమును దేవుడు నేను ఏర్పరచుకుంటాను అన్నాడు. అందుకనే అబ్రహాము సంతానమును, మూడో తరము యాకోబు సంతానమును చాలా బలముగా ఏర్పరిచాడు దేవుడు. పరలోకంలో 12 గోత్రాలుగా స్థిరపరచుకున్నాడు. గమనించండి, మొదటి తరాన్ని పనివాడిగా, రెండో తరము వాడిని బలవంతుడిగా, మూడో తరములో స్థిరపరిచే వ్యక్తులుగా, స్థిరముగా ఏలేవారిగా దేవుడు నియమించుకుంటున్నాడు. అంటే మనం చేసే ప్రార్థన మన పిల్లలకు అంటే మన మనవళ్లకు ఆశీర్వాదము దేవుడు నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు చేసే స్తుతిని బట్టి ఉంటుంది. ఎందుకంటే మా తల్లిదండ్రులైన వారు అయ్యో భక్తి కలిగి చేశారే, మా తల్లిదండ్రులు ఎందుకు భయపడ్డారు అంటే ఆ భయము మన పిల్లలకు కలిగినప్పుడు మన పిల్లలకు అది సంకరిస్తుంది, అంటే కొనసాగుతుంది. ఇది నీ దగ్గరకు వచ్చినప్పుడు కొంతగా నిన్ను బలపరుస్తుంది, నీ పిల్లలకు వచ్చినప్పుడు కొంచెం ఇంకా బలపరుస్తుంది, నీ మనవళ్ళకు వచ్చినప్పటికి ఏమంటే మూడో తరము వచ్చినప్పుడు వీరిని దృఢముగా బలముగా దేవుడు ఏర్పరచుకుంటాడు. ప్రియులారా చూడండి, యెషయా భక్తుడు కుమారుడు దావీదును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన పితరులైన వారు, యెషయా పితరులైన వారు భక్తి అంతంత మాత్రమే. కానీ యెషయా భక్తుడి దగ్గరకు వచ్చిన యెషయా భక్తుడు ప్రవక్తగా ఏర్పడ్డాడు. కానీ దేవుడు యెషయా భక్తుడు మొదటి సంతానం ఎవరిని ఏర్పరచుకోలేదు. శోధనలో, వేదనలో
యెషయా భార్య మరి దావీదు యొక్క తల్లి దావీదును శ్రమలో తనను గర్భము దాల్చింది. అంటే దావీదు శ్రమలో నుండి పుట్టుకొచ్చిన వాడు. అంటే శోధన, వేదన, కన్నీరు, దుఃఖములుండి పుట్టుకొచ్చిన వాడు. అదే దుఃఖమును, అదే వేదనను, అదే బాధను ఎవరికి సంకరించిందంటే దావీదు కూడా వర్తించింది. కానీ దావీదు యొక్క కుమారుడు అనగా చూడండి, ఇక్కడ ఆ యెషయా భక్తుడి యొక్క సంతానము దావీదు కుమారుడైతే, దావీదు కుమారుడు యొక్క సంతానము జ్ఞానాన్ని సొలొమోనుని దేవుడు చాలా బలముగా నిలబెట్టాడు. ఈ రోజున మనం మన తరము వారికి భక్తిని, భయమును మొదట దేవుడు కలగజేస్తున్నాడు. మన బిడ్డలైన వారికి ఆ భక్తి కాస్తి విశ్వాసంగా బలపరుస్తున్నాడు. మన మనవాళ్ళకి వచ్చినప్పటికీ ఆ భక్తి కాస్తి దృఢపరుస్తున్నాడు. అంటే బలవంతులుగా చేస్తాడు. నేను క్రైస్తవుడిని, నువ్వు నన్ను ఏం చేస్తావు అంటే సౌమ్యతనం, ఓర్పుతనమును, సహనతనమును, అనే చూడండి ప్రేమతనమును, ఇవన్నీ ఈజీగా వారిలో ప్రవేశపెడతాడు. అంటే వారు పుట్టుకతోటే సమృద్ధి కలిగి పుడతారు. సమృద్ధి కలిగి జీవిస్తారు వాళ్ళు. వారికి దేవా నాకు ఇది లేదు, దేవా నాకు ఇది కష్టము కలిగింది, దేవా నాకు ఇది బాధ కలిగిందని చెప్పుకునే అవకాశం దేవుడు వారికి ఇవ్వడు. ఎందుకు అని ఇవ్వడంటే ఈనాడు మనము ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఏ రకముగా జీవిస్తున్నామో అదే జీవితం దేవుడు మనకు ఇస్తాడు. అదే జీవితాన్ని కూడా మనకు కలగజేస్తాడు. ఈనాడు నీవు గాని నేను గాని వింటున్న మనమందరము ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నామా? ఈరోజు మన తరాలు ఎలాగున్నాయి? అసలు మన జీవితం ఎలాగుంది అంటే ఎప్పుడు చూసినా ఇబ్బందులు, కరువు, కాటకాలు. అంటే భూమి మరి అంతములోకి జారిపోతుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంతవరకు జారిపోతుందనేది వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు అంటే తొందరపాటు మనిషికి చూడండి ముందు చూపు కలిగిన వారికి ఏ రకంగా ఉంటుంది అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమనగా వారు పడిపోయినట్లు త్రొట్టిల్లగా అట్లా రాదు, వారికి రోసము పుట్టించుటకై వారు త్రొట్టుపాటు వలన అన్ని జనులు గలరు. ఇక్కడ వారి తొట్టుపాటుకు లోకము ఐశ్వర్యమును, వారికి క్షేణసనము ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యగునో అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను. నీ అన్యజనులకు అపోస్తుడైనగున్నాను గనుక ఏ విధము చేతనను నా రక్త సంబంధులకు రోసము పుట్టించి వారిలో కొందరునైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరిచెదను. వారు విసర్జించడము లోకమునకు దేవునితో సమాధానపరచుని ఎడల వారిని చేర్చుకున్నట్టుకు అవును. మృతులు సజీవులుగా యెహోవానుగా ముద్దులో మొదటిది కొంత పరిశుద్ధం అయితే ముద్దంతయు పరిశుద్ధమే. చూడండి ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఈ మాటల్ని. ఎంత చక్కగా అంటే ఆత్మ సంబంధమైన క్రియలను ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఈ 15 వచనాలు మనం ఈరోజు ఈ ఉదయ కాలంలో వివరించుకున్నాం. ప్రియులరా, ముద్ద మొదట ఆహారము కొంతగా పరిశుద్ధంగా అవుతుంది, తర్వాత ఉండవగలేదంట మహాబలమైన పరిశుద్ధంగా అవుతుంది. మొదట వివాహం చేసుకున్న వారు కొందరు సంసార విషయంలో కొన్ని విషయాలు కొందరికి తెలియదు, కొంచెం ఆందోళన చెందుతుంటారు కొత్త సంసారం అని. అందుకనే వివాహం అయిన వారు కొంతకాలం తల్లిదండ్రులతో ఎందుకు ఉండటం అంటే కొత్త కోడలు మరి తల్లిదండ్రుల దగ్గర వారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు ఎలా జీవించిందో తెలియదు. కానీ ఇక్కడ భర్తతో జీవించే కొత్త జీవితానికి కొన్ని అనుభూతి నేర్పటకు అత్తగారును మరి వారి బంధుమిత్రులను ఆ కొత్త కోడలకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అప్పుడు చెప్పినప్పుడు అబ్బాయి ఇక్కడి నుంచి నీవు నీ భార్య నీ కలగబోయే పిల్లల నిమిత్తము నువ్వు జీవించాలని వేరే పెట్టడం జరుగుతుంది. ఎందుకు వేరే పెట్టడం జరుగుతుందంటే బాధ్యత కలిగి జీవించాలని. అప్పుడు మొదటి జీవితానికి
నీవు కొన్ని విషయాల్ని బిడ్డలకు చెప్పవలసినవి చెప్పాలి. చెప్పినప్పుడు అప్పుడు వారు నేర్చుకుంటారు. అత్తమామలను శోధకులుగా కాక ప్రేమ కలిగి మాట్లాడిన కుటుంబాలకు వారి మార్గదర్శులు అవుతారు. కోడలకు ఎప్పుడు కూడా మంచి విధానం, మంచి విధేయతను ఏ అత్తగారైతే చెప్తుందో ఆ అత్తగారు కోడలకు మరి అత్తగారులా కనపడదు, తల్లిగా కనపడుతుంది. ఎందుకంటే తన తల్లి చెప్పలేని విషయాలు, తన తల్లి చెప్పలేని మెలకువలు అత్తగారు చెప్తుంది. అత్తగారు ఎందుకు చెప్తుందంటే అత్తగారు మరి వారసుడు అనగా బాధ్యత కలిగిన కుటుంబంను మరి ఒక స్థాయిను ఇచ్చింది. అందుకనే మనకు వారసుడు కలిగి ఉన్నాడంటే ఆ కుటుంబము ఆ పెంచే విధానంలో కొంత బాధ్యత కలిగి పెంచాలి. ఎస్, బాధ్యతగా ఆడపిల్ల పుట్టింది ఎలాగైనా పెంచడం అనేది కాదు. ఆడపిల్లను కూడా బాధ్యత కలిగి పెంచాలి. కొంత బాధ్యత కలిగి లేకుండా భర్త అనేది ఆమెకు మరి కలిగి ఉంటాడు కాబట్టి ఆ భర్త కొన్ని విషయాల్లో మెలకువలు నేర్పుకుంటాడు భార్యకు. కానీ పురుషుడికి వచ్చే సమయంలో తల్లిదండ్రులు మొదటి నుంచే బాధ్యతలు నేర్పాలి. ఎందుకంటే అతడు యజమానుడిగా దేవుడు పుట్టించాడు కాబట్టి. అంటే ఏలేవాడిగా, పరిపాలించేవాడిగా, జ్ఞానవంతుడిగా, వినయం కలిగిన వాడిగా, అనేకులకు ఉపదేశించేవాడిగా, అనేకులను గద్దించేవాడిగా అతను దేవుడు నియమించుకున్నాడు కాబట్టి. స్త్రీ అనే పదములో ప్రేమ కలిగినది, భర్తకు కుటుంబానికి సేవ చేసుకునేది. అందుకే చూడండి, ఆ గుణవంతురాలు తన ఇల్లు కట్టుకును అన్నాడు. అంటే ఏంటి? తన ఇంటిను ఆమె సరి చేసుకుంటుంది. అంటే తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞానముతో, భర్త నేర్పిన ప్రేమతో ఏం చేస్తుంది? ఈమె తన ఇల్లుని కట్టుకుంటుంది. అంటే మొదటి తరము ఏమో ఏమంటే పిల్లలు కలిగి ఉంటారు. అది రెండో తరము వచ్చినట్టుకి అది పురుషుడు ద్వారా వచ్చినట్టు. మూడో తరముకు వాళ్ళు ఏం చెప్తారు? నా తల్లిదండ్రులు నేర్పిన మాటలు మేము నేర్చుకున్నా, అది మా పిల్లలకు జ్ఞానముతో అనగా జాగ్రత్త కలిగి. అందుకే గర్భిణీ స్త్రీ ఎవరైతే ఏ ఇంట్లో ఉన్నదో అత్తగారు తల్లి కూడా, అంటే అమ్మాయి తల్లి అత్తగారు కూడా ఏం చేస్తారంటే రాబోయే తరము వారికి జ్ఞానం నేర్పాలని అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆమెని కూర్చోపెట్టడం, ఆమెకి గొడవల్లోకి దగ్గరికి రాకపోవటం. రెండోది దైవిక లేఖనము, ప్రార్థన, విశ్వాసం, నమ్మకం కలిగి ఉండమ్మా. అది మన పుట్టే బిడ్డకు దేవుని యొక్క కృప సంకల్పిస్తుంది, లేదా దొరుకుతుంది, ఆశీర్వదనం సంపాదించుకుంటారు అనే విషయం. ప్రియులారా, దేవుని యొక్క విశ్వాసమును ఎలాగూ మనం సంపాదించుకుంటామంటే ప్రార్థన. అంటే మనకు ఏర్పాటు వలనే మన బిడ్డలకు ఆశీర్వాదము దొరుకుతుంది. అంటే తల్లిదండ్రుల మొదటి తరమ వారు దేవుడు ఏర్పరచుకున్నాడు గమనించి భయభక్తితో జీవించినప్పుడు రాబోయే తరములకు ఎలాగుందంటే చాలా ఈజీ ఆత్మీయతను. అందుకని ఈ లోకంలో మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మన తల్లిదండ్రులు మనకు కొన్ని ఆస్తులు ఇస్తే ఆ ఆస్తులను డెవలప్ చేసుకుంటూ తన తల్లిదండ్రులు కష్టపడి, నేను ఒకప్పుడు ఆహారముకు కొదువై ఉన్నాను, కానీ ఇప్పుడు నా పిల్లలు ఆహారము కొదువై ఉండకూడదు, నా మనవుళ్ళు కూడా ఆహారము మరి సమృద్ధి కలిగి ఉన్నారని ఈ తరము వారు, అంటే మొదటి తరము వారు కొంచెం ముందు చూపు కలిగి అన్ని సంపాదించుకుంటున్నారు. సంపాదించుకు రాబోయే తరము వారికి కొంత జ్ఞానమును, కొంత ఆస్తిని ఇస్తున్నారు. ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. ఎలాగంటే 4-5 తరాల వరకు సంపాదన కలిగి ఉంటున్నారు. కానీ మొదటి తరము వాడేమో ఏమవుతున్నాడు? నశించిపోతున్నాడు. ఈ మొదటి తరము వారు నశించిపోకుండా రక్షణ కొరకు ఎదురు చూస్తే వాడి తర్వాత మూడో తరము వచ్చినప్పటికి దేవుడి మార్గంలో నడవటానికి ఈజీ అవుతుంది. అందుకని చూడండి, మనమేమో మొదటేమో అనుభవం కలిగిన వారు రాబోయే 100 తరాలకు ఇంత జనాభా వస్తారు అని అనుకున్నప్పుడు ఆనాడు బ్రిటిష్ వారు కానీ ఈనాడు మన గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే రాబోయే తరము వారికి ఇంత పబ్లిక్ పెరుగుతారు, ఇంత రవాణా ఉంటుంది కాబట్టి రోడ్లు ఇంతగా పెద్దగా ఇస్తే మరొక 100 సంవత్సరాలు రోడ్డు విస్తారం చేయటం వల్ల వెళ్ళటానికి, ప్రయాణం చేయటకు, రవాణాకు చాలా సులువు అవుతుంది రాబోయే తరము వారికని ముందుగా గ్రహించి, ముందుగా మరి ఎస్టిమేషన్ వేసుకుని ఆ రకంగా రోడ్లు విస్తారం చేయటం కానీ, ఆ వాటర్ ట్యాంకులు కట్టడం కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఇలా కొన్ని సిస్టాలు, కరెంట్ సిస్టమ్ కానీ
కొన్ని దృఢపరుస్తారు. అందుకని పూర్వం కాలం వేసిన వైర్లు, కరెంటు వైర్లు, స్తంభాలు ఇంకా పనిచేస్తున్నాయంటే ఆనాడు రాబోయే ఒక 100 తరాలు అంటే 3 తరాలకు వరకు దేవుడు ఏం చేశాడంటే గొప్ప బలాన్ని ఇచ్చాడు. అంటే 100 తరాలు నేను మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయితే ప్రియులరా, ఇక్కడ దేవుడు నీ పట్ల చూపుచున్న ఆదరణ ఏమైనా ఉన్నది అంటే అది ఆత్మ తలంపులే. ఆత్మ తలంపులు ఎలాగున్నాయి, ఏ రకంగా మనం దాన్ని పొందుకుంటున్నాం అనే విషయాల్లో మనం ఎప్పుడైతే గమనిస్తున్నామో దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను నిలబెడుతున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఈ ఆదరణ మనకు దొరకకపోతే నష్టపోయేది మనమే అని లేఖనము కూడా చెప్తున్నది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో వింటున్న మీరు కానీ నేను కానీ అనేక రీతిలుగా అనేక తలంపులతో ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి, భయం కలిగి మనం ఎప్పుడైతే ముందుకు నడుస్తున్నామో ఈ నడకలో మనం మొదటి తరము గారి కంటే 3వ తరము వారికి దేవుడు సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తున్నాడు. చూడండి, అబ్రహామును దేవుడు దీవించాడు, ఇసాకును దీవించాడు. యాకోబు దగ్గరకు వచ్చిన దేవుడు యాకోబు సంతానం పరలోకములో నిలబెట్టాడు. అంటే మొదటి తరము వారు, 2వ తరము వారు నడిచే నడకను బట్టే కదా దేవుడు 3వ తరము వారిని పరలోకములో స్థిరపరిచాడు. అంటే మనం జీవించే జీవితానికి మొదటి 2-3 తరాల వరకు ఆ ప్రభావము, మొదట జీవించేవాడి యొక్క ప్రభావం పడుతుంది మన పిల్లల మీద, తర్వాత వారి మనవాళ్ళ మీద కూడా పడుతుంది. అందుకనే బాబు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే క్రియలు నీ పిల్లలకు 3 తరాల వరకు శాపము తేవకరా బాబు, 7 తరముల వరకు ఆశీర్వాదం సంపాదించుకోమని చాలా మంది తల్లిదండ్రులైన వారు, మరి పండితులైన వారు చెప్తున్న మాటలు. ఈనాడు చాలా మంది, కొందరు పెదాల మంది విడిచేవారు, కొందరు నిజము చెప్పేవారు, కొందరు సత్యము ప్రకటించేవారు, కొందరు అయి ఉన్నారు. కనుక ఈ ఉదయ కాలం వింటున్న మీరు నేను మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి మన 3 తరాలను, మనను బట్టి మన వచ్చే 2 తరాలను దేవుడు తన పనిముట్టులుగా మన పిల్లలను వాడుకునేను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, వందనం. ఈ సమయంలో నీ దీన దాసుడిని నేను ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలం మాకు అనుగ్రహించి నడిపించి బలపరిచి ఆదరించి ఆయుధపరచున ఓ ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలములో మేమేమై ఉన్నామో అది నీ చిత్తమైనది. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించి ఆదరించి ఆయుధపరిచి నీ రెక్కల నీడలో నన్నును నా దేశ ప్రజలను, నేనే కాదు నా వెనకొచ్చే నా పిల్లలకు మార్గము తెరవండి. నాకు వారసుడు లేడు అని బాధ కంటే దేవుని యొక్క పిల్లలకు కూడా మీ ఆశీర్వాదం కలిగినట్లు తండ్రి, వారసుడు అనే పదము అది తల్లిదండ్రులను బట్టి సంకరిస్తుంది, తల్లిదండ్రులను బట్టి అది ప్రవేశించబడుతుందని సెలవిచ్చినట్టుగా ఈనాడు మరి మొదటి తరమ వారికి ఆదరణ, 2వ తరమ వారికి కృప, 3వ తరం వారికి పరలోక యొక్క మహిమను చూపించే రీతిలో ఈనాడు మాకు కాపాడుతుంది. గనుక దేవ, మా దేశ ప్రజలు కానీ, మరి మా దేశంలో ఉన్న ప్రపంచ నాయకులు కానీ అందరిని బట్టి వందనాలు తండ్రి. మొదటి తరము వారు జాగ్రత్త కలిగి, 2వ తరము వారికి ఆశీర్వాదం కలుగజేసి, 3వ తరము వారికి కృపను, పరలోక యొక్క మహిమను కలిగజేసి జీవితాన్ని ఈనాడు మేము అనుగ్రహించబడినట్లు నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆలోచన క్రియలు, నీ తలంపులను మాకు అనుగ్రహించి నడిపించమని తండ్రి, ఈ దినమున ఏకూజావున నీ పాదములు ఎదుట నా దేశము ప్రజల కొరకు, నా దేశ నాయకుల కొరకు, నా దేశ యొక్క ప్రజల మరి ఆయా మరి వృత్తుల్లో కొనసాగుచున్న నాయకుల కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నా దేశ ప్రజలు 150 కోట్ల ప్రజలను నీ పాదములు ఎదుట మరి నేను చేరుచున్నాను. నేను నీ పాదములు ఎదుటకు నేను పిలుస్తున్నాను, రప్పించుచున్నాను. నీ పాదములు ఎదుట వారి పేర్లు కానీ వారి జీవిత యొక్క ప్రయాణం తలంచుచున్నాను. దీవించండి, మార్గం చూపించండి. అలాగే ప్రభా, నాయకులు కానీ
మరి నాయన అధిపతులుగా ఉన్న వారందరి మీద నీ ఆత్మను సహాయం దయచేయండి దేవా. అలాగే తండ్రి, ఇదిగో నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, ఇలాగ నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు చేయుచున్న వారును, పనులు చేయుచున్న వారును, కట్టడలు కట్టుచున్న వారును అందరికీ ఆదరణ, మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరముగా, ఆరోగ్యకరముగా, జ్ఞానముతో, కృపతో వర్ధిల్లు చేదువుగాక. దేవా, ఈ సమయంలో ప్రభా మరి గర్భిణీ స్త్రీల కొరకు, బాలింత్రాల కొరకు, మరి బిడ్డలను నా తండ్రి జన్మనిచ్చిన ఈ ఉదయ కాలంలో ఎందరైతే తల్లులు జన్మనిచ్చారో ఆ బిడ్డలు నీ పరి కొరకు మరి నాయన ఏ తరము వారు జన్మిస్తున్నారో ఆ తరము వారికి మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరముగా అనుగ్రహించి నడిపించుమని ప్రభా నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన క్రియలను దయచూపించమని అడుగుచున్నాను ప్రభా. బైబిల్ గ్రంథము 3 తరాల యొక్క జీవితాన్ని దాన్ని ఎంతో జ్ఞానముతో వివరిస్తుంది. అట్టి జ్ఞానమును కలిగి నీ ఆలోచనతో నింపబడినట్లు, ప్రార్థించినట్లు, స్తుతించినట్లు నీ సహాయం మాకు అనుగ్రహించి బలపరచుమని దేవా. ఇదిగో దీనుడిని, అల్పుడిన యోగుడిని నాయన ఆనంద మాసంలోకి ప్రవేశించాం ప్రభా. ఇదిగో తండ్రి, డిసెంబర్ నెలలోకి మేము ప్రవేశించుటకు మరి కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే మా మధ్యనున్నాయి కనుక దేవా, నీ ఆత్మ చేత అందరూ అంతటా నీ విశ్వాసము, నీ కృప చేత బలపడినట్లు, దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, మేలుకరముగా, దీవునికరముగా అందరినీ అన్ని చోట్ల, అన్ని దేశాల ప్రజలను ఆనందము, సంతోషముతో నీ క్రిస్మస్ వేడుకలు బాలుడిగా, మహిమకరముగా, వెలుగుకరముగా ప్రతి దేశానికి, ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి, ప్రతి యొక్క పల్లెకు, ప్రతి ఇంటికు నాయన ప్రతి మనిషికు, ప్రతి హృదయముకు నీ మహిమను, నీ ఘనతను, నీ వెలుగును ప్రకాశింపచేయుదు గాక. నీ సన్నిధులు వారిని బలపరచుదు గాక. ఈ ఉదయ కాలం ఏ తలంపులో, ఏ ఉద్దేశములో, ఏ ఆలోచనలో వారు ప్రయాణములు సాగిస్తున్నారు వారికి మంచి తలంపులు, మంచి ప్రయాణములు, మంచి ఆరోగ్యం, మంచి వ్యాపారం, మంచి ఉద్యోగం, మంచి ఆలోచన, మంచి క్రియలు అందరూ కలిగి ఉండి నీ ఆలోచన ద్వారా, నీ తలంపులతో తండ్రి వారి కలిగి ఉన్న పిల్లలకు ఆశీర్వాదతరముగా మార్చుటకు నీ కృపను అందించుదు గాక. నీ దీనదాసుడు నన్ను, నా కుటుంబాను, నా ఆలోచన, తలంపులు నీ పాదములు ఎదుట సమర్పణ చేయుచుడుగా పోషించేవాడవు నీవే, నడిపించేవాడవు నీవే, బలపరిచేవాడవు నీవే, ఆదరించేవాడవు నీవే, ఆయుత్తపరిచేవాడు నీవే. నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి దీవించమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును, భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయం, మన ప్రార్థన చేసే వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమి శోధనకి అక్కడిని తప్పించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనా తండ్రి, ఆమేన్. ఏసు రక్తమే జయము, అపవాదికులం ప్రవేశ రక్తమే జయము, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికులంతకం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.